మొత్తంగా ఏపీ వ్యాప్తంగా నిన్న 31వ మంత్రివర్గ సమావేశంలో 23 కీలక అంశాలకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందులో సిఆర్డీఏకి సంబంధించి కానీ లేకపోతే అమరావతి 2014 చట్టం ప్రకారం ఇంకా సేకరించాల్సిన భూములకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు. ఏదైతే రిమైనింగ్ ఉన్న 3531 ఎకరాల భూమికి సంబంధించి పూలింగ్ త్వరగా చేపట్టాలని దీనికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే 2014 చట్టం ప్రకారం 37,916 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరగాల్సి ఉండగా 34,385 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది. రిమైనింగ్ భూమికి సంబంధించి కానీ లేకపోతే సిఆర్డీఏలో అక్కడ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు వీటి కోసం ప్రత్యేక కంపెనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అదేవిధంగా రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్. కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. ముందుగా ఏంటి రామారావు గారు, అంటే ఏపీకి సంబంధించి అమరావతికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ జరిగింది. అయితే మిగిలిన ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు వైసీపీ కానీ బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు? ముందుగా నమస్కారం అండి, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు, వీక్షకులకు నమస్కారాలు. ఇక్కడ కూటమి పేరుతో ఏర్పడినటువంటి చంద్రబాబు నేతృత్వంలోని సర్కారు నిన్న కేబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి అంశాల్లో ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ లో మినహాయింపు పొందినటువంటి లేకపోతే రైతులు ఎవరైతే ఇష్టపడలేదో వాళ్ళని రైతుల దగ్గర నుంచి బలవంతంగా మేము భూసేకరణ చేయడానికి దానికి సంబంధించినటువంటి తీర్మానం చేసింది మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పటికే 34,385 ఎకరాలు సేకరించామని చెప్తున్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా 3,531 ఎకరాల్లో మళ్ళా 2,101.5 ఎకరాలను మేము ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ అక్వైర్ చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఒక పక్కన మరలా మొన్న ఈ మధ్యనే మనం చూసాం, ఏదైతే 4.0 సర్కార్ అని చెప్పి ప్రకటించినటువంటి సర్కార్లో మరలా ఇంకో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా మరలా భూములు సేకరించాలని ప్రతిపాదన వస్తే రైతుల నుంచి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత మనం చూసాం. అసలు ఇంత సేకరించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ లో సేకరించినటువంటి భూమిలోనే ఇప్పటికి కూడా నిర్మాణాలు కానీ ఇవన్నీ అరకరా చేయకుండా ఈ అక్వైర్ చేయడం ఇదంతా కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం. ల్యాండ్ పూలింగ్ కూడా ఇప్పుడు రైతులకు కౌలు చెల్లిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 100 కోట్ల రూపాయలు అన్ని కూడా వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మొత్తం కూడా అక్వైర్ కింద ఇదే పద్ధతిలో ల్యాండ్ అక్వైర్ కింద కనుక తీసుకున్నట్లయితే ఇంత భారం పడి ఉండేది కాదు. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ధనం కూడా, ప్రజాధనం కూడా వేస్ట్ అయి ఉండేది కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి అంశం ఉంది. దాన్ని కూడా బేఖాతరు చేసి వాళ్ళు చేసినటువంటి విధానం, వాళ్ళ నిర్ణయాలని మనం చూస్తా ఉంటే ఒంటెత్తు పోకడగా పోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందండి. ఏదేమైనా సరే అమరావతి అంశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం కేవలం వాళ్ళు వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితో ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని సంస్థలకు భూమిని కట్టబెట్టాలనేటువంటి తాపత్రయం ఉంది. అట్లాగే మనం చూసాం, ఒడ్డే శోభనాథ్ రిషిరావు గారు కూడా చెప్పారు, రైల్వే స్టేషన్ ప్రముఖమైనటువంటి రైల్వే స్టేషన్లు ఎన్ని ఎకరాలు ఉంది, వీళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి ఎకరాలకు ఎక్కడ పొందలు లేదు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని. అట్లాగే ఎయిర్పోర్ట్ అని చెప్తా ఉన్నారు. దీనికి కూడా ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఎక్కడా లేదండి. ఇక్కడ భూమి సేకరణ రాజధాని అవసరాల కోసం అని చెప్పేసి మరలా వేరే వేరే కారణాలు చూపించి వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఎంతైనా సరే ప్రజామోదం కాదు. ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ యొక్క వ్యవహార శైలి, వీళ్ళు ఏదైతే రాజధాని నిర్మాణం కాకుండా దీన్ని వ్యాపారాత్మకంగా చూస్తున్నారు అనేది మా యొక్క కంటెంట్ అండి. ఓకే, ఆంజనేరెడ్డి గారు సార్, ఇప్పటికే సేకరించిన భూములకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 10 ఏళ్ళు కావస్తున్న నిర్మాణాలు అరకొరగానే ఉన్నాయి. ఇంక మళ్ళీ కొత్తగా భూములు సేకరించి ఏం చేస్తారు అనేది వాళ్ళ వాదన. అంటే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది? సార్, మీకు ప్యానల్లో ఉంటున్న పెద్దలు కృష్ణాంజనేయులు గారు, వైసీపీ ప్రతినిధి రామారావు గారు, టీడీపీ ప్రతినిధి విద్యాసాగరరావు గారు, అందరికీ వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. నాకు అర్థం కానిది ఏమిటంటే, ఇన్ని ఎకరాలు 1000 ఎకరాలు సేకరించారు, ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అన్నారు. మీరేం చేశారండి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు? మీరు ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆడారు. ఎందుకు ఆడారు?
మీరు ఎందుకు నిర్మాణాలు చేయాల? అద్భుతమైన నిర్మాణాలు చేసే అవకాశం ఉంది కదా, కానీ మీరేమి చేయలేదు. ఎందుకంటే రాజధాని నిర్వీర్యం చేయదలుచుకున్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసము 3 రాజధానులని విశాఖపట్నంలో ఏమి నడిచిందో మనందరం చూసాం. అక్కడ ఎన్ని దందాలు జరిగాయో, విజయసాయి రెడ్డి గారితో సహా ఎవరెవరు దందాలు చేశారు, ఎవరెవరు భూములు ఆక్రమించారు, ఇవన్నీ కూడా మనం చూసాం. వాటి పోతే మనం గంటల తరబడి మాట్లాడవచ్చు. అయితే నేను ఒక్కటే ప్రశ్న, రాజధానిలో ఉండే అసెంబ్లీకి రాని వాళ్ళకి రాజధాని గురించి ప్రశ్నించే హక్కు ఉందా? ఏమాత్రం లేదు. మీరు అసెంబ్లీకి రారు, రాజధానిలో ఏం జరుగుతుందో రాదు, రాజధాని మునిగిపోయింది అంటారు, రాజధానిలో గుంటలు పడిపోయినాయి అంటారు. అసలు మీకు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. ఒకటి. రెండోది, ల్యాండ్ అక్విజిషన్ కి ల్యాండ్ పూలింగ్ కి బహుశా వైసీపీ ప్రతినిధి గారికి తేడా తెలిసినట్లేదు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 1991లో వచ్చిన చట్టం ప్రకారము ఒక్కొక్కరికి మార్కెట్ వాల్యూ కంటే 6 times చెల్లించాల్సి వస్తుంది. అంతకుముందు అంత ఉండేది కాదు. అందుకని ఇప్పుడు మనం పోలవరంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పెద్ద ఎత్తున నిధులు అవసరమైంది. కానీ ల్యాండ్ పూలింగ్ ఏమిటి? రైతుల దగ్గర నుంచి సేకరించిన తర్వాత రైతులకు కొంత భాగం ఇవ్వడము, వాళ్ళకి ప్రతి నెల కవులు ఇవ్వడము, ఆ భాగాన్ని వాళ్ళు ఏదైనా వ్యాపార నిమిత్తం నిర్మాణం చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా చేసుకోవచ్చు. అది రైతులకు వెసులుబాటుగా ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు ల్యాండ్ పూలింగ్ కి ల్యాండ్ అక్విజిషన్ కి తేడా లేదు. ఒకటి, కొన్ని సందర్భాల్లో ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకనంటే చుట్టుపక్కల ఒక 200 ఎకరాలు ఇచ్చారనుకోండి, ఒక పెద్ద పరిశ్రమ కోసమో లేదా ఇంకేదో ప్రజల ఉపయోగార్థము, మధ్యలో ఎవరో 1-2 ఎకరాలు ఇవ్వమంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అది మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఉపయోగించాల్సి వస్తుంది. ఇది తప్పదు. ఒకటి. రెండోది, మనము అనేక పరిశ్రమలు వస్తున్నాయి, వ్యాపార సంస్థలు వస్తున్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ల్యాండ్ పూలింగ్ లేదా అవసరం వస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఈరోజు సిఆర్డిఏ చట్టం ప్రకారము 37,000 చిల్లర ఎకరాలు అవసరం ఉంటే 34,000 చిల్లర మాత్రమే సేకరించారు. మిగతా 3,000 చిల్లర. ఇది కొత్తగా వచ్చిన చట్టం కాదు. అది సిఆర్డిఏ చట్టం ఇప్పుడు 2014లోనే వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు తీసుకుంటున్నారు. రెండవది, మీరు ఇందాక మళ్ళా 40,000 ఎకరాలు సేకరించాలనుకున్నారు. ముందు అనుకున్నారు, కానీ కొంత ఎందుకనో రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. రాజకీయ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అందువల్ల కొంత ప్రభుత్వము ఒక స్టెప్ వెనక తగ్గింది. దీన్ని మళ్ళా పునరాలోచన చేద్దాము, లేదా ఇంతకంటే మెరుగంగా ఏ విధంగా మనం రాజధాని నిర్మాణంలో భూములు సేకరించాలని తీసుకున్నారు. అంతకంటే ఇంకేమీ లేదు. ఖచ్చితంగా ఈ రోజు రాజధాని నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతూ ఉంది. అబద్ధాలు ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసిన వాడి మీద కేసులు పెట్టారు. ఒక ఆయన ఎవరో తిరుపతి నుంచి ప్రభుత్వ ఉద్యోగి మొత్తం అమరావతి మునిగిపోయిందా. నేను ఈ మధ్యకాలంలో ఒక 3-4 సార్లు అమరావతికి వెళ్ళాను. ఎక్కడ నాకు నీళ్లు కనిపించలేదు. ఎక్కడ ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నది అబద్ధం అని తేలిపోయింది. ఒకటి. రెండవది, అమరావతిలో వచ్చిన సమస్య ఏమిటంటే, మీరు అమరావతిలో ఎంత పనులు చేసినా మీకు కనిపించదు. ముందు చేయాల్సింది ఏమిటి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయాలా, పెద్ద ఎత్తున డ్రైనేజ్ నిర్మాణం చేయాలా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేయాలా, లేదా ఇంకేదో కమ్యూనికేషన్ కి సంబంధించిన వైర్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ తయారు చేయాల్సి ఉంటుంది. మీకు పైకి ఏమి కనిపి ఇవన్నీ పూర్తయిన తర్వాత పైన కన్స్ట్రక్షన్లు ఏవైతున్నా అవి నిర్మాణం వేగవంతంగా జరుగుతాయి. ఈ రోజు రాజధాని నిర్మాణం ఖచ్చితంగా వేగవంతంగా జరుగుతుంది. అనుకున్న సమయంలో పూర్తవుతుంది. ఒక అద్భుతమైన రాజధాని ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఏ రాష్ట్రానికైనా ఒక మంచి రాజధాని ఉందంటే దాని యొక్క ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుంది. ఆర్థికంగా లేదా మిగతా పారిశ్రామికంగా, వ్యాపారానికి సంబంధించి అన్ని ప్రభావం ఉంటుంది. అన్ని సంస్థల మీద, అన్ని వ్యవస్థల మీద ప్రభావం ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త విద్యా సంస్థలు వస్తున్నాయి, నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాజధాని కేంద్రం ఈ రోజు రాష్ట్రం చిన్నదైపోయింది. రాజధాని కేంద్రంగా జరిగే అభివృద్ధి అంతా కూడా మిగతా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది, పడుతుంది కూడా ఖచ్చితంగా. దానివల్ల సాధారణ పనులు, చిన్న రైతులు, వ్యాపారస్తులు అద్భుతంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజధాని మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఆపండి.
మీరు మొన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదో చర్చలో చెప్పారు కదా, మేము రాజధాని ఇక్కడ ఈ గుంటూరు విజయవాడ మధ్య తీసుకొస్తే బాగుంటుంది, మేము ఈ రాజధాని కట్టుబడి ఎన్నిసార్లు మీరు మీ యొక్క వైఖరి మార్చుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు సహకరించండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, రాజధాని నిర్మాణం లోపాలు ప్రశ్నించండి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ రాజధానిలో ఉండే అసెంబ్లీకి రాకుండా రాజధాని మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది సమంజసం అని నేను అనుకోవడం. రైట్. కృష్ణాంజనేయ గారు. నమస్తే అండి. కృష్ణాంజనేయ గారు, 1 minute సారీ, ఒకసారి విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు. ఆయన అభిప్రాయం తీసుకున్నాక ఒకసారి మీరు మీ అనాలిసిస్ చేద్దరు. విద్యాసాగర్ గారు. సార్తో మొదలు పెట్టి అడిగారు కదా. లేదండి, అంటే సార్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్ లో. ఒకసారి మీ అభిప్రాయం కూడా చెప్తే. అనలిస్ట్ ఎప్పుడు ఆఖరి మాట్లాడతారయ్యా, అందరినీ ఏం మాట్లాడారో చూసుకొని దాని మీద అనలిస్ట్ గారు ఏం మాట్లాడారో నిర్ణయించారు. ఏమంటారు అంటే ఉన్న భూములు సరిపోవా, లాక్కుంటున్నారా బలవంతంగా అనేది వాళ్ళ ఆదరణ. ఏమంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. అమరావతికి ఇప్పుడు దాకా సేకరించిన భూములు సరిపోవా, మళ్ళీ ఏదైతే మిగిలిన భూములను కూడా యాక్విజేషన్ చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం, అంటే ఉన్నట్లోనే డెవలప్మెంట్ ఏమీ చేయలేదు, మళ్ళీ కొత్తగా భూముల సేకరణ మీద దృష్టి పెడుతున్నారు. ఇదంతా కూడా మళ్ళీ ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమో లేకపోతే సొంత వాళ్ళకి కట్టబెట్టడం కోసమో అనేది ప్రధాన ఆరోపణ. గుడ్ మార్నింగ్ అండి మీకు, కరోనా వాళ్ళకి. వైసీపీ వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతారు, అంతకంటే తేడాగా ఏం మాట్లాడతారు వాళ్ళు. మనం విన్నదే కదా చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళకి గట్టు పెట్టాలి, వీళ్ళకి గట్ట పెట్టాలి అంటే ప్రపంచం ఏమైనా గుడ్డు పోయిందా? ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు కావస్తుంది. 10 ఏళ్ళలో ఎవరు గట్టు పెట్టారు చూపించమని చెప్పడం, పొలంలో గట్ట పెట్టారని చెప్పి చూద్దాం, చూపించలేరు. అది రైతుల ప్రాపర్టీ. రైతులు అబ్జెక్షన్ చెప్పనంత వరకు ఎవరికి అబ్జెక్షన్ అవసరం లేదు. అది రైతులకు ఉండాలి. ఇట్స్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ, ఏం గవర్నమెంట్ ప్రాపర్టీ ఏం కాదు. రైతులు అబ్జెక్షన్ చేసిన రోజు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఎస్, ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ ఇష్యూ, ఇట్స్ ఎ క్వశ్చనబుల్ ఇష్యూ. అసలు అది ఏం లేకుండా వాళ్ళ గట్టు పెట్టడానికి వీళ్ళ గట్టు పెట్టడానికి ఇవన్నీ బేకార్ మాట. ఇది ప్రభుత్వ స్థలాలు ఏం కాదు అవి. అదే ల్యాండ్ పూలింగ్ లో వచ్చినటువంటి ల్యాండ్. అది కానీ ల్యాండ్ పూలింగ్, ప్రైవేట్ స్థలాలే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటున్నారు ప్రభుత్వం. కానీ దాన్ని ఉన్నదాన్ని ఇప్పటి వరకు సక్రమంగా వాడారా లేదా? రెండో విషయం ఏంటంటే ఒక విషయం సార్, ఒక విషయం రెండో విషయం ఏంటంటే అంత విలువైన భూములు, రాజధాని కోసం సేకరించిన భూములు ప్రైవేట్ వ్యక్తులు. బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. నాట్ క్లియర్, వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. వినిపిస్తుందండి? వాయిస్ ఈజ్ నాట్ క్లియర్, మీది చాలా క్రాక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి, వినిపిస్తుందా? ఓకే, నాట్ బ్యాడ్. యా, అంటే అంత విలువైన భూములు, రాజధాని కోసం ప్రధానంగా వాడాల్సిన భూములు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారు అనేది వాదన. సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంటుంది. సార్ పీసీఆర్ తో చెక్ చూస్తున్నారు సార్, చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు క్లియరా? లేదు, మీరు అది చెక్ చేయాలి. మీరు బ్రేక్ తీసుకొని దాన్ని రీకనెక్ట్ చేయడమే బెటర్. ఒక్క నిమిషం సార్. కృష్ణాంజయ్ గారు వినబడుతుందండి నా మాట? అందరికి మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. మీరు కంటిన్యూ చేయండి సార్, కృష్ణాంజయ్ గారు సార్, మీరు కంటిన్యూ చేయండి, లోపు చెక్ చేస్తారు. ఓకే అండి. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారము, మనము రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని కీలకమైనటువంటి అంశం. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం రాజధాని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలోనే అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం జరగడం. ఆ మొదటి ఫేజ్ లో 29,000 మంది రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, మేము 3 రాజధానులు అంటూ కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నం ఒక్క అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఆ రోజున అమరావతిని పడకన పడేయటం. ఎందుకు అని అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది కాబట్టి అమరావతి నిర్మాణం విషయంలో మనం ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అవకాశం ఇచ్చారు కాబట్టి అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మళ్ళీ ఈ అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఒక
సుమారుగా ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. అది మీరు గమనిస్తే మొత్తము అంటే అమరావతికి అవసరమైనటువంటి ఫేజ్ 2కు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశం కాదది. నిన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయము కేవలము ఆల్రెడీ 33,000 ఎకరాల పరిధికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాంట్లో 341 ఎకరాలు ఆల్రెడీ కొంత రోడ్లకు నిర్మాణానికి అంతరాయం కలిగేటువంటి విధంగా కొంతమంది భూ సమీకరణకు అంగీకరించి ఉండలేదు. ఈ 341 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అది ఎర్రబాలెము ఇట్లాంటి కొన్ని 2-3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ రోజున భూ సమీకరణకు అంగీకరించి ఉండలేదు. ఆ విధమైనటువంటి మరి వాళ్ళు అంగీకరించకపోతే మొత్తం రాజధాని నిర్మాణం జరిగేటువంటి క్రమంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మిగతా రోడ్లని నిర్మాణానికి ఈ భూములు ఇవ్వనటువంటి ఆ రైతులకు సంబంధించినటువంటి అవి ఆటంకంగా మారేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం ప్రాజెక్టుకి ఇబ్బంది ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 341 ఎకరాలని భూసేకరణ కింద తీసుకోవాలనేటువంటిది నిన్న చేసినటువంటి నిర్ణయం. దాని ప్రకారంగా భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా నాకు తెలిసి వాళ్ళకి ఆ భూమి విలువకి 2.5 రెట్లు అధికంగా వాళ్ళకి ధర చెల్లించి రైతుల నుంచి సేకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మరి అనివార్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది కాబట్టి భూ సమీకరణకు వాళ్ళు అంగీకరించి ఉండలేదు కాబట్టి మరి ఈ ప్రాజెక్టు మధ్యలో సీడ్ యాక్సెస్ రోడ్లు మరి అవన్నీ ఇప్పుడు అమరావతి నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు 2 రోడ్లు మనం నేషనల్ హైవేలో కలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి కోల్కతా చెన్నైకి సంబంధించినటువంటి నేషనల్ హైవేలో కలపాలి. ఆ రెండు రోడ్లు కూడా ఎయిమ్స్ కు సంబంధించినటువంటి ఎయిమ్స్ కు ఉత్తర భాగంలో ఒక సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చి నేషనల్ హైవేలో కలుస్తుంది. అంటే ఇది తాడేపల్లి మంగళగిరి మధ్యలో అన్నమాట. అదే విధంగా ఎయిమ్స్ కి దక్షిణ భాగంలో ఇంకొక సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చి అమరావతి నుంచి నేషనల్ హైవేలో కలవటానికి నిర్ణయం కూడా చేయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆ రోడ్డు ముందుకు రావటానికి అదే విధంగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి భూ సమీకరణలో మిగిలిపోయినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే ఈ భూసేకరణ చేయాలి అనేటువంటిది నిర్ణయం. బహుశా దానికి రైతులు కూడా అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మధ్యలో అక్కడ ఆ విధంగా ఆటంకం కలిగించేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే కోర్టు ఈ విధమైనటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో భూ సమీకరణకు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది అది వాళ్ళ స్వచ్ఛందమైనటువంటి అంశం. రైతులు సమీకరణకు అంగీకరించకపోవటం అనేటువంటిది. కానీ భూసేకరణకు సంబంధించి భూసేకరణ చట్టం ఉంది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా పరిహారం చెల్లించి ప్రభుత్వము వాళ్ళ నుంచి భూములు తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే ఆ విధంగా ఆ చట్టబద్ధంగా వాళ్ళకి పరిహారం చెల్లించి భూములు తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇదే అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి సిఆర్డిఏ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. ఇక 44,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అంశాల మీద ఫేజ్ 2లో తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం చేసి కొన్ని గ్రామ సభలు కూడా పెట్టారు. పెదకూరపాడు నియోజకవర్గము, మిగతా ఇప్పుడు తాటికొండ నియోజకవర్గంలోనే ఇంతకు ముందు భూ సమీకరణకు రానటువంటి కొన్ని గ్రామాలు, పరిమి ఇలాంటి గ్రామాల్లో కూడా కొన్ని గ్రామ సభలు పెట్టారు. అయితే రైతుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక భయం కూడా ఉంది రైతుల్లో. ఈ రోజున ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. దాంట్లో ప్రభుత్వ భూములు అటవీ భూములు కూడా కలిపితే నాకు తెలిసి 55,000 ఎకరాలు అమరావతి పరిధిలో ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ కింద ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ప్రకారంగా ప్లాట్లు ఇచ్చారు, ప్లాట్లు అలాట్మెంట్ చేశారు. ఇంకా కొంతమందికి ప్లాట్లు అలాట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడా కూడా ఇప్పుడు 2015 నుంచి 2025 10 ఈ రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ వాటిని డెవలప్ చేసి అంటే మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ విధంగా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం అది చేయలేకపోయింది.
ఇప్పటికీ కూడా రైతులు వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని రైతుల్లో ఒక ఆందోళన నెలకొన్నది. 10 ఏళ్ళైంది మేము భూములు ఇచ్చాము, ఇప్పటికీ కూడా మాకు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, మౌలిక వసతులు కల్పించలేదు. ఇంకా మళ్ళీ భూ సమీకరణకి ఇంకొక 44,000 ఎకరాలకి వెళ్తే ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వైపు వాళ్ళు చూసుకుంటే ఇది ఎప్పుడు పూర్తి అవ్వాలి, మాకెప్పుడు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు రావాలనేటువంటి ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అందుకోసమనే ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ఫేజ్ 2 భూ సమీకరణని మేము వ్యతిరేకిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. కానీ వాళ్ళు ప్రకటించారు రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో. నాకు తెలిసి అంతర్గతంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ భూ సమీకరణ చేసినటువంటి వాళ్ళ ప్లాట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక క్లారిటీ రాకుండా ఇప్పుడు మళ్ళీ 44,000 భూ సమీకరణకి వెళ్ళటానికి జనసేన అంగీకరించలేదు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అది అధికారికంగా ఎవరన్నా తెలిస్తే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధమైనటువంటి కేబినెట్ నిర్ణయం చెయ్యాలి అని కేబినెట్ సమావేశం జరిగినప్పుడు 2 కేబినెట్ సమావేశాలకు ముందు ఆ రోజున పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజున కేబినెట్ నిర్ణయం జరగలేదు. ఆ తర్వాత నాదెండ్ల మనోహరు ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడుకి లేకపోతే నారాయణకి, మంత్రి నారాయణకి ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఈ విధమైనటువంటి ఫేజ్ 2 భూ సమీకరణకి జనసేన పార్టీ వైపు నుంచి అయితే మాకు ఆ విధమైనటువంటి ఇంత భూ సమీకరణకి మాకు అంగీకారం లేదు, మీరు ఒకసారి అందరితో చర్చించిన తర్వాత ఆమోదం తర్వాతే ఒక నిర్ణయం తీసుకోమని వాళ్ళు సూచన చేశారు అనేది పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే భూ సమీకరణ విషయంలో ఫేజ్ 2 విషయంలో ప్రభుత్వము ఒకసారి మళ్ళీ పునరాలోచనలో పడింది అనేటువంటిది. ఇక్కడ ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయంగా మనం మార్చుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ దానికి 30-40 కిలోమీటర్ల దగ్గర మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి 1000 ఎకరాల సమీకరణ చేసేటువంటి విధానం కరెక్ట్ కాదు అనేటువంటి అంశం మీదే ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విద్యాసాగర్ గారు, అంటే ఎంత విలువైన భూములను సేకరించి ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడుతున్నారు. దానికి ఉదాహరణే గత నెలలో ఇచ్చిన జీవో పుల్లేల గోపీచంద్ స్టేడియానికి కానీ ఎంఎస్కే ప్రసాద్ స్టేడియానికి కానీ చాలా తక్కువ ధరకి ఇన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని అక్కడ ఇవ్వడం అవసరమా? వాటి వల్ల వచ్చే డెవలప్మెంట్ కూడా పెద్దగా ఏముండదు కదా. వాళ్ళు ఏమీ ప్రజాసేవ చేయరు, ఫ్రీగా చేయరు, మళ్ళీ స్టేడియాలు కట్టి అధిక ఫీజులు వసూలు చేసి అదేమి రాష్ట్ర ప్రజలకో లేకపోతే టాలెంట్ ఉన్న చిన్న ఆర్థికంగా ఎదగలేని ప్రజలకో ఉపయోగపడేది కాదు అనేది వాదన. నాకు అర్థమైనంత వరకు చెప్తాను మీకు. నేను మీరు మది బ్యాడ్ ఇది ఉన్నట్టుంది, సిగ్నల్ ఉన్నట్టుంది మీ దగ్గర. ఇప్పుడు అయితే నేను మాట చెప్తానండి, వీళ్ళకు అంటే వీళ్ళకి ఏమి చేత కాదు, వీళ్ళు ఎవరైనా ఏమన్నా చేస్తుంటే వాళ్ళకి అది అర్థము కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఇదే రకమైన గచ్చిబౌలి ఆ ప్రాంతం ఏరియాలో ఇదే రకమైనటువంటి వర్షం. ఈ రోజు ఆ ఇన్ఫ్రా ఏ రకంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అనేది మన కళ్ళతో చూస్తున్నాం ఈ రోజు. ఆ ఇన్ఫ్రా అంటే ప్రైవేటుగా ఎవరైనా వచ్చి డబ్బులు 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి అంటే నువ్వు ల్యాండ్ కాస్ట్ కూడా కట్టు అంటే ఈ దరిదాపుల్లో ఎవడు మన దగ్గర కూడా రాడు. ప్రభుత్వానికి ఉన్నటువంటి అతి పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఏంటంటే భూమిని, నీళ్లను, కరెంటును వీటిని సబ్సిడరీస్ లో కానీ తక్కువ రేట్లో కానీ అందించడం అన్నదే ప్రభుత్వానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అవకాశం. ప్రైవేట్ ఆపరేటర్ ని మనం తీసుకొచ్చి ఏదైనా ఆపరేషన్స్ చేయించాలంటే ఈ మాత్రం కూడా పరిజ్ఞానం లేని వాళ్ళు ప్రతిపక్షంగా ఉండటం అన్నది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం అంతే. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే యూ టేక్ ఎనీ ఈ వరల్డ్ లో యూ టేక్ ఎనీ కంట్రీ, ఇన్వెస్టర్ కి ప్రభుత్వం చేయగలిగింది ఈ 3 ఉంటాయి. ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇట్లా కొన్ని ఇస్తేనే ఇన్వెస్టర్ వస్తాడు. అదర్వైజ్ ఈ భూ ప్రపంచంలో ఎవడు రాడు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎవడైతే మార్కెట్ రాదో ఆటోమేటిక్ గా ప్రైవేటైజేషన్ లో ఉద్యోగాలు రావు. ప్రైవేటైజేషన్ ఉద్యోగాలు రాదేదంటే ఆటోమేటిక్ గా కంట్రీ జీడిపి అనేది డెవలప్మెంట్ అవ్వదు, స్టేట్ జీడిపి అనేది డెవలప్మెంట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా ఒకదానికోటి లింకు. వాళ్ళకి కట్టబెడుతున్నాయి. నువ్వు ఎట్లా చేయలేవు. ఉద్యోగ కల్పన నువ్వు ఏం చేసావంటే నీకు ఉద్యోగ కల్పన గురించి మాట్లాడితే నువ్వేదో వాలంటీర్ల గురించి మాట్లాడతావు.
కాబట్టి వీళ్ళకి అవన్నీ తెలియదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పీపీపీ మోడ్ లో కొన్ని వందల ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాడు రాజశేఖర రెడ్డి గారు. కొన్ని వేల కోట్లు ఆయన హయాంలో కూడా కంటిన్యూటీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి యాక్టివిటీ కంటిన్యూగా చేస్తూ ఇప్పుడు మా జిల్లాలో ఉంది సత్యవేడ్ SEZ. సత్యవేడ్ SEZ లో ఈ రోజు 140 కంపెనీలు వచ్చాయి. అది పీపీపీ మోడ్ లో ఎవడ మోడ్ లో జరిగింది? చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెడితే తర్వాత నాకు ఆంజనేయ రెడ్డి గారికి దగ్గర అది సత్యవేడ్ SEZ. ఈ రోజు దాదాపు 70,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు అక్కడ. 70,000 మంది. వీళ్ళకి అది చేత కాదు వీళ్ళకి. అంటే ఉపాధి కల్పించడం అన్నది ప్రైవేటైజేషన్ లో హీరో లాంటి కంపెనీలు, MRF లాంటి కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా వరకు వచ్చి అటు ఇటు కృష్ణపట్నం పోర్టు ఎక్స్పోర్ట్ కు ఉపయోగపడుతుంది, అటు చెన్నై పోర్టు, అటు చెన్నై ఇంటర్నేషనల్ పోర్టు, ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టడం వల్లనే 70,000 మందికి ఒక్క ప్రాంతంలో తడా ప్రాంతంలో 70,000 మందికి 140 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి ఇక్కడ. అట్లాగా వీళ్లకు చేత కాదు, చేసే వాళ్లతో వీళ్ళు మనసు ఒప్పనలేరు. వాళ్ళకి ఆ మాడ్యూలు తెలియదు. వీళ్ళు ఎంతసేపు అయినా సరే అక్కడ అప్పు చేద్దాం, దాన్ని తాకట్టు పెడతాం, దీన్ని తాకట్టు పెడదాం, దాన్ని పని చేద్దాం, మేము బటన్ నొక్కేసి అని చెప్పుకుందాం అన్న తప్ప వాళ్ళకి ఏ తీరి తెలియదు. ఇది అమరావతి మీద విషయం చిమ్మారు. అమరావతి వాళ్ళు అక్కడ చీపురుతో కొడితే ఎక్కడ పోయి కూలబడ్డారో 11 సీట్లతో మనందరికీ తెలుసు. ఇంకా వాళ్ళకి బుద్ధి లేకుండా అమరావతి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ టైం కూడా దాంతోనే కొడతారు అమరావతి రైతులు, అమరావతి ప్రజలు కూడా. వాళ్ళు ఇప్పటికైనా చేసిన తప్పుల్ని, మేము ఏ తప్పు చేసాం, గతంలో ఏ తప్పు జరిగింది కాబట్టి మేము ఎందుకు ఈ రకంగా 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకొని ఆ తప్పులు రిపీట్ చేయకుండా దాన్ని సరిచేసుకుంటూ రాజకీయాన్ని మెరుగుపరుచుకోవటం అన్నది ఏ పొలిటికల్ పార్టీకైనా సరే అవసరమైనటువంటి అంశం. ఇక్కడ అది చేయట్లా వాళ్ళు. ఆయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో హైదరాబాద్ లో పోతాడు, ఒక మీటింగ్ లో మేమే వ్యతిరేకం కాదంటాడు. అంతకు ముందునేమో 2019 మనకందరికి కనపడినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా రోజా మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా, మేము ఇక్కడే ఉంటాం, అమరావతి ఇక్కడే ఉంటది, మేము ఇక్కడే ఉంటాం. ఈ రోజు వీళ్ళు వరల్డ్ బ్యాంకు కంప్లైంట్లు పెట్టించేది వీళ్ళే, పంటలు ఆ కరకట్ట కమలహాసన్ దగ్గర పెట్టుబడి విజయవాడలో ఎక్కడో ఉంటే రైతులు తీసుకొని వచ్చి, లేదంటే ఎవరినో తీసుకొచ్చి, గుంటూరు జిల్లాలో లేరు, అది గుంటూరు జిల్లాలో ఉన్న రాజధాని, గుంటూరు జిల్లాలో పేదలు లేరు, అమరావతిలో పేదలు లేరు, అమరావతిలో దళితులు లేరు, అమరావతిలో పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కాదని చెప్పి ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చినటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ లో ఎంత చూడండి వీళ్ళ సైకో శాడిజం ఎట్లా ఉంటుందో. అమరావతిలో ఇచ్చినటువంటి పేదలు ఇచ్చినటువంటి 1 ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాల పొలంలో విజయవాడ నుంచి పేదలంట వేరే జిల్లా నుంచి, ఆ జిల్లా నుంచి తీసుకొని వచ్చి ఈ జోన్ 5 లో పట్టాలు ఇవ్వటమంట. అరే నువ్వు పట్టాలు ఇవ్వాలనుకుంటే అమరావతిలో లేరా, పేదలు లేరా, దళితులు లేరా, నిమ్న వర్గాలు లేవా, అక్కడ దళితులు లేరా? నువ్వు ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరు తీసుకొచ్చావు అంటే ఇక్కడ రైతులకి ఒప్పుకోరు కాబట్టి నువ్వు విజయవాడ, గన్నవరం ఆ పక్క నుంచి తీసుకొని వచ్చి పెద్ద అట్టహాసంగా హెలికాప్టర్ లో దిగి నువ్వు పట్టాలు ఇచ్చావు. అంటే వీళ్ళ సైకో శాడిజం చూశారు కదా. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అవి. ఇక్కడ అమరావతిలో సెంటు 1.5 సెంటు నీకు ల్యాండ్ను 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చావు కదా. అది సైకో శాడిజం కాదు నీది. అంటే నువ్వు ఎవరి మీద విషయం చిమ్మావు? నువ్వు అమరావతి రైతుల మీద విషయం చిమ్మావు. అమరావతి రైతులది ప్రభుత్వమే. నీకు పట్టాలు ఇవ్వాలనుకుంటే అక్కడ రైతులకు అక్కడికి ఇచ్చుకో, ఎవడద్దన్నాడు? అది వదిలేసి ఏదైతే CRDలో 5% పేదలకు, దళితులకు ఇండ్లు ఇవ్వాలి, టోటల్ ల్యాండ్ లో 5% ఆఫ్ ది ల్యాండ్ ను వీళ్ళ కోసం పెట్టాలి, ఆ ప్రొవిజన్ లో నువ్వు గన్నవరము అటువైపు వాళ్ళు తీసుకొచ్చి. కాబట్టి నువ్వు ఏదో అమరావతి మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ పార్టీకి అంత మంచిది, మీకు అంత మంచిది. అంతే తప్ప నువ్వు ఏదేదో మాట్లాడేసి అమరావతి గురించి మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నేను వీళ్ళు ఏమాత్రం వీళ్ళకు అవగాహన ఉంటే అమరావతిలో మాట్లాడే ముందు ఒక్కసారి వాళ్ళ పార్టీలో నుంచి ఒక కమిటీ వేసుకొని
అమరావతిలో చేపట్టిన కార్యక్రమాల మీద, జరుగుతున్న నిర్మాణాల మీద, ఫ్యూచర్ గా ఉన్నటువంటి ప్రపోజల్ గా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మీద అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఏ రోజైనా వచ్చి వీళ్ళ పార్టీ నుంచి ఒక 5 మంది కమిటీ ఇప్పుడు ఫామ్ అయిపోయిందండి. ఈ జనవరికి దాదాపు 1000 కుటుంబాలు, 1000 ఆఫీసర్స్ కుటుంబాలు అక్కడ గృహప్రవేశం చేయబోతున్నాయి. అంటే ఫేజ్ వైజ్ కంప్లీట్ గా మొత్తం అందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ గాని లేకపోతే ఇప్పుడు విట్ వచ్చింది, విట్టు ఎవరాధ్వర్యంలో వచ్చింది, ఎంత మొత్తం పెట్టుబడి ఎంత? అది 1100 కోట్లు. 1100 కోట్లు. విట్టు ఈజ్ నాట్ ఆర్గనైజేషన్. విట్టుకు స్థలం ఇచ్చాం. లేదు గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఎయిమ్స్ కి అది 1200 కోట్ల 1300 కోట్లు. అది దానికి అది ఆర్గనైజేషన్ కాదు. అది దానికి స్థలం ఇలా నీళ్ళు లేదు, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేదు, రోడ్స్ క్రియేట్ చేయాల. ఇవన్నీ వీళ్ళకు అర్థం కావు. అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అర్థం అవుతాయి కదండి. ఒకటండి విద్యాసాగర్ గారు, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో తప్పు సరి చేసుకోండి. మీ తప్పులు నేనేం సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిత్వానికి మీరు వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవాలా? మీరు ఫస్ట్ మొట్టమొదటిగా దృక్పథాలు సరి చేసుకోండి. అమరావతి మీద మీ దృక్పథాలు సరి చేసుకోండి. అమరావతి మీద విషయం చెప్పడం చెప్తున్నారు, తర్వాత మాట్లాడదాం. ఏంటంటే మీరు మీ దృక్పథం అమరావతి మీద మీ దృక్పథం మాట్లాడుకోండి. విద్యాసాగర్ కరోనాను తట్టుకొని అది గమనించుకోవాలి. అవును, కరెక్టే. పెరిగింది. దేశమంతా కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చింది. రామారావు గారు, అరే నీకు అవగాహన లేదు. ఫస్ట్ మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏ రకంగా మాట్లాడుతున్నామో తెలీదు, అసలు ఇండస్ట్రీస్ మీద ఐడియా లేదు. ఒక బిల్డింగ్ కట్టడం చేతనోళ్ళు, బిల్డింగ్ కూలగొట్టేసే చేతలు వచ్చినోళ్ళు, వచ్చిన 2వ రోజే బిల్డింగ్ కూలగొట్టేసే చేతనైన వాళ్ళు మీకు సిస్టమ్ గురించి మాట్లాడతారు. మీరు సిస్టమ్ గురించి మీ దుప్పగా మాట్లాడే మారాలా, మీ ఆలోచన మారాలా, మీ అభిప్రాయాలు మారాలా, మీ అభిప్రాయాలు మారాలా, మీవి మారాల్సింది మీరు, మీ పార్టీ, మీ నాయకుడు. అదే మారాల్సింది. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన వాడు నేర్చుకోవాలి తప్ప ఏమి 23 సీట్ల నుంచి 164 సీట్లకు వచ్చే వాళ్ళు మేం కాదు. ఒక నిమిషం విద్యాసాగర్ గారు, డిబేట్ అవ్వద్దు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం, టైం తక్కువ ఉంది మనకి. మీరు కాబట్టి 11 సీట్లు పరిమితమయ్యారు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. మీరు అమరావతి అనేది మీకు అక్కర్లేనటువంటి సబ్జెక్ట్ కాబట్టి సరే ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, మంచిది, మీ పార్టీకి అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. రైట్ సార్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం. కరెక్ట్ కాబట్టి 11 సీట్లు వచ్చారు రామారావు. మీరు 11 కాబట్టి మీరు 11 సీట్లు వచ్చినాయి. రైట్ విద్యాసాగర్ గారు, మన టైం డిబేట్ అవుతుంది ప్లీజ్. చిత్తుగా వాడి చీపుడుతో కొట్టి పంపించారు మీకు అమరావతి ప్రజలు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్న పేదలకు పట్టాలు ఇస్తే మీకేంది అంత కడుపు పంట? అరే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం 1 by 1 కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. నీ భూమి పేదలకి, నీ భూమి పేదలకి, నీ భూమి ఉందా? నీ భూమి ఉంటే పేదలకి, నీ అమరావతి రైతులకి, అమరావతి రైతులకి. రైట్ విద్యాసాగర్ గారు ప్లీజ్, విద్యాసాగర్ గారు ప్లీజ్. ఎవరు సైకో ఆలోచించుకో. ఇది దుర్మార్గం అండి. ఇక్కడ డిబేట్ లో మొట్టమొదటి ఏం చెప్పాడంటే విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్, టైం తక్కువ ఒక్క నిమిషం. ఈ విద్యాసాగర్ గారు ఈ రోజు చెప్తున్నాడు మళ్ళీ విట్కి కేటాయించబోయని. అసలు ఏ సంస్థకి డేటా తీసుకోండి. మీకు అసలు మీకు ప్రోగ్రెసివ్ మెంటాలిటీనే లేదు. మీ ప్రోగ్రెసివ్ మెంటాలిటీనే లేదు. మీకు ఎక్కడ భూమి కేటాయించే మీరు కేటాయించే అవకాశమే లేదు. మరి మీరు కేటాయించారు లేదు. ఈ రోజు 44,000 ఎకరాలు సేకరించాలని చెప్పి మొత్తం రిజిస్ట్రేషన్ ఆపారయ్యా. ఎవడు చెప్పాడు పిచ్చోడు? సార్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. అంత క్లియర్ గా చెప్తుంటే కృష్ణాజీ గారు 340 ఎకరాలకు సంబంధించిన మ్యాటర్ అంత క్లియర్ గా చెప్తుంటే నీకు ఏమన్నా చెవులు ఏమన్నా పాదరసం పోసుకున్నావా? చెవులు ఏమన్నా పాదరసం పోసుకున్నావా? మీ పత్రికలో రాశారు 340 ఎకరాలని.
కృష్ణాంజనేయులు గారు సార్, చెప్పారు. విద్యాసాగర్ గారు, ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇది 40 ఎకరాలకు మాత్రమే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కసారి మాట్లాడతాం. పరిపాలన అంటే ఏంటి? జీడీపీ పెంచడం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు టైం తక్కువగా ఉంది, ప్లీజ్ ఒక్క నిమిషం. మీ నైజం. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం 1 by 1 డిస్కస్ చేద్దాం, టైం తక్కువగా ఉంది ప్లీజ్. రామారావు గారు కంక్లూడ్ చేయండి సార్. రామారావు గారు మీ కంక్లూజన్ ఏంటి, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఏం చెప్పారండి? మీ మాటలు, మీ పరిపాలన. అది సార్ విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, టైం తక్కువగా ఉంది. ప్రభుత్వ భూమి కాదండి, 25% గవర్నమెంట్ షేర్ ఉంది కదా. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు నీకు? ఆ రైతుల భూమి వ్యవహారం చెప్తావు. యూనియన్ మాట తగ్గించు రామారావు. మాట్లాడి రైతులకు ఇవ్వకుండా ప్రకటిస్తావు నువ్వు. ఆంజనేయ ఒక్క నిమిషం రామారావు గారు, మీరే ఉంటారు కంక్లూజన్. రైతులకి చేయకుండానే 6,600 కోట్ల రూపాయలు అవుతుందని నేను చెప్తే మీరు 6 లక్షల కోట్ల పైన అవుతుందని మీరు అబద్ధం చెప్పారు. ల్యాండ్ కాస్ట్ అట్లే పెరుగుతుంది. ల్యాండ్ ఎట్లా ఉంటుంది బాబు? ల్యాండ్ 20 లక్షలు చెప్పున తెలుసుకో. తెలుసుకోరా తెలియకుండా ఏదో విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, మనకు టైం తక్కువగా ఉంది. రామారావు ఆంజనేయుడు గారు ఏమంటారు ఫైనల్ గా? తప్పులను ఒప్పుకుంటే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. ప్రభుత్వం కాదు ఈ భూమి అన్నారు. సంస్థలకు ఒక సంస్థకు కూడా 1 ఎకరం కూడా కేటాయించలేదని మాట్లాడారు డిబేట్ మొదట్లో. ఎన్ని సంస్థలు అడగండి, గారిని అడగండి. ఎందుకు లేదు? అంబికా అగరబత్తులతో సహా విట్లు అన్ని సంస్థలకి భూములు కేటాయించి కొన్నింటిని రద్దు చేసి రామారావు గారు, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, ఆంజనేయుడు గారు ఫైనల్ గా ఉంటారు. మీరు చెప్పండి సార్. ఆంజనేయుడు గారు చెప్పండి. ఆంజనేయుడు గారు అన్ని చెప్తా. రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు ప్లీజ్. సార్ డిబేట్ అవుతుంది, టాపిక్ డిబేట్ అవుతుంది, ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రపంచ బ్యాంకు కంప్లైంట్లు పెట్టి ఇప్పుడు కూడా అదే రోజా, ఇప్పుడు కూడా అదే విషయం. ఐటీడీపీ కార్యకర్తలు చేత విష ప్రచారం చేసే సంస్కృతి మీది. ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశాన్ని బెదిరించిందయ్యా. రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశాన్ని బెదిరించింది. లేకుండా మాట్లాడతారు మళ్ళీ. ఆంజనేయుడు గారు వినపడుతుందండి? ఆడియో వినపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 493,000 ఉద్యోగాలు తెచ్చారు తెలుసా నీకు? ఆంజనేయుడు గారు మేము తెచ్చినటువంటి సచివాలయ పంచాలంటే మేము మా నాయకుడు తీసుకొచ్చినటువంటి ఆడియో వినపడుతుందా సార్? ఎవడు వచ్చాడో పెన్షన్ నువ్వు వచ్చుతున్నావా? ఎవరు తీసుకొచ్చారా? నేను మంచిది ఏందయా? నేను ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ. ఏం మాట్లాడతావు నువ్వు తెలిసి తెలియకుండా? నీకు అసలు తెలియదు. నీకు మినిమం నువ్వు వచ్చి కూర్చున్నావు. ప్రజల మైండ్ సెట్ అంతా పాయిజన్ చేస్తారు. డిబేట్ చేయాల్సిన రైట్. ఒక్క నిమిషం ఆడియో మ్యూట్ చేయండి ఒకసారి. సంస్కారం లేదు. కృష్ణాంజనేయ గారు మీకు లేదు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. లేదు కాబట్టి 11 సీట్లు కూర్చోబెట్టారు. మాట్లాడుతున్నారు అనేది మీరు సరి చేసుకోండి. ముందు చూసుకోండి. అరే నేను సరి చేసుకోవాలి. మీరు మీ పార్టీ అంతర్గతంగా మీ నాయకులు
ఎప్పుడైనా సరే నేను నిలబడి ఉంటాను, మీరు నిలబట్టలేదు. కూర్చోడే లేదు, మీరు మొత్తం ప్రజలు తరిమి కొట్టారు. మీరు ఏం లేదు, మంగళగిరి ప్రజలు తరిమి కొట్టారు. టీవీల ముందు వచ్చి మంగళగిరి మీదనో లేకపోతే రాజధాని మాట్లాడితే ఇక్కడ అరుపులు 11 సీట్లు పరిమితం చేస్తే మీకు సిగ్గు ఎక్కువ రాలేదు. 11 సీట్లు పరిమితం చేస్తే సిగ్గు ఎక్కువ లేదు, మీకు రాలేదు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలా దమ్ముంటే? సబ్జెక్ట్ డివియేషన్ కృష్ణాంజయ్ గారు ఒకసారి కృష్ణాంజయ్ గారు మీరు కంక్లూజన్ చెప్పండి సార్. కృష్ణాంజయ్ గారు కృష్ణాంజయ్ గారు మాట్లాడండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. అంశం అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రస్తావన జరిగింది కాబట్టి ఇద్దరి మధ్య వాగ్వివాదంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి అంశం మీద వైసీపీ తెలుగుదేశం మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పరిధిలో అంటే మాస్టర్ ప్లాన్ ని డిస్టర్బ్ చేసేటువంటి విధంగా మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని తీసుకువచ్చి కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇవ్వటం అనేటువంటిది అక్కడ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి దుష్టాలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది ఆ రోజున. ఎందుకోసం అంటే అమరావతి రాజధాని పరిధిలోనే ఆల్రెడీ టిట్కో ఇళ్ళన్నీ నిర్మాణం పూర్తయి ఉన్నాయి. కేవలం రంగులేస్తే సరిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ టిట్కో ఇళ్లను కూడా వీళ్ళు అందించినటువంటి పరిస్థితుల్లో మిగతా విజయవాడ మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని అమరావతి మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేసేటువంటి విధంగా అక్కడ జోన్ 4 అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇది తప్పు. జోన్ 5 పేరుతో ఆ విధమైనటువంటి విధానం అంటే వాళ్ళ ఆలోచనే రాంగ్ వేలో ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి ఇప్పుడైతే చెప్తోంది మేము అమరావతికి వ్యతిరేకం కాదు, రేపు వచ్చినా మేము అమరావతి కూడా ఉంటది అనేటువంటి విధంగా. కానీ అమరావతి విషయంలో ఇప్పటికీ కూడా కొంత విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మాట వాస్తవం. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని మేము పరిగణలోకి తీసుకోమనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం కూడా మేము phase 2కి వెళ్తాము, 44,000 ఎకరాలు మళ్ళీ సమీకరిస్తాము అనేటువంటి విషయంలో ఇప్పుడు రైతుల్లో ఆందోళన ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే phase 2కి వెళ్ళాలి. అంజయ్యరెడ్డి గారు మీ కంక్లూజన్ ఏంటి సార్? చెప్పండి సార్. మాట్లాడొచ్చండి? మాట్లాడు సార్. లేదా నాకు అమరావతి మీద ఎంత విషం జిమ్మారు, ఎంత కోపం ఉండింది, ఎంత కక్ష ఉండింది గత ప్రభుత్వానికి నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, నేను పేదవాడిని అయితే మా ఊర్లో నాకు రేషన్ కార్డు ఉంటే, మా ఊర్లో నాకు ఓటర్ ఉంటే, మా ఊరి అడ్రస్తో ఏదన్నా ఒక సాక్ష్యం ఉంటే నేను పేదవాడిని అయితే మా ఊర్లో నాకు ఇళ్ల స్థలం కేటాయిస్తారు. కానీ గతంలో జరిగింది ఏమిటి? రాష్ట్రం మొత్తం మీద నుంచి తీసుకొచ్చి జోన్ 5లో పేదల పేరుతో ఇల్లు ఇవ్వడానికి చట్టం మార్చి, ఎవరైనా మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు కదా, మీరు నెల్లూరు వచ్చి నాకు ఇళ్ల స్థలం ఇవ్వమంటే అడుగుతారు మీరు ఇక్కడ నివాసం ఉన్నారా, ప్రూఫ్ ఉందా అని. కానీ గతంలో జరిగింది ఏమిటి? రాష్ట్రం అంతా తీసుకొచ్చి కేవలం కక్ష కోసమే, కేవలం రాజధానిని నిర్వీర్యం చేయడం కోసమే, రాజధాని మీద విషం చెమ్మడం కోసమే చేసిన పని అది ఒకటి. రెండవది, నేను మధ్యకాలంలో ఒక ప్రముఖ కాంట్రాక్టర్ని కలిశాను, ప్రముఖ గుత్తేదారిని కలిశాను. నేను కలిసినప్పుడు ఆయన ఒక విషయం నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, సారీ సార్, కంక్లూజన్ చెప్పండి. ఏం చెప్పారంటే ఆయన గత 14 నుంచి 19 వరకు అక్కడ చేసిన కాంట్రాక్టర్ పనుల బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వం చెల్లించలేదు. దానివల్ల 100 కోట్ల నష్టపోవడమే కాదు, ఇంకొక విషయం ఆశ్చర్యకరమైన విషయం చెప్పారంటే ఆ అమరావతిలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేస్తున్న పనులకు బిల్లు ₹1 కూడా ఇవ్వద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అదే కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఎక్కడన్నా ఏదన్నా పనులు చేస్తుంటే బిల్లు చెల్లించమన్నారంట. సరే, వాళ్ళు ఏదో కమిషన్ తీసుకుంటారు, బిల్లును చెల్లించారు. కానీ అదే కాంట్రాక్టర్లు చేసిన పనులకి అమరావతిలో ₹1 కూడా బిల్లు చెల్లించకూడదని వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టేశారు. సో ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఎంత కక్ష పూనారు, ఎంత కక్షతోటి వ్యవహరించారు, అమరావతిని ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారో చాలా స్పష్టంగా మనకు అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి రామారావు గారు, థ్యాంక్ యూ కృష్ణాంజయ్ గారు. మొత్తంగా
అమరావతికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఇటు వైసీపీ తప్పొడుతున్న నేపథ్యంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి నిర్వీర్యం చేసే కుట్రే జరిగిందని కూటమి నేతలు తిప్పుకొడుతున్నారు. ది వాల్టీ న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.